నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. నీ వంటి దేవుడు లేడేసయ్యా. నువ్వు నిజమైన తండ్రి. నీ కృపను బట్టి వందాలేసయ్యా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. నువ్వు జీవం గలని ఏసయ్యని మేము నమ్మొచ్చున్నాము తండ్రి. హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాము. గట్టిగా నీతో సమముగా లేరెవరు, పరమును వీడి నా దగ్గరికొచ్చిన నా ప్రభువా నిన్ను స్తుతించెదను. నిన్ను పోలిన వారెవరు, నీతో సమముగా లేరెవరు, పరమును వీడి నా దగ్గరికొచ్చిన నా ప్రభువా నిన్ను స్తుతించెదను. యేషువా యేషువా నా రాజునిదయా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా సర్వం నీదయా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా రాజునిదయా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా సర్వం నీదయా, యేషువా యేషువా హల్లెలూయా. అవును తండ్రి, మా కోసం శిలువలో చనిపోయిన గొప్ప దేవా, నీ ప్రేమను బట్టి, నీ ప్రేమ త్యాగాన్ని బట్టి వందాలేసయ్యా. ప్రతి ఒక్క బాధ నుంచి, ప్రతి ఒక్క భయం నుంచి మాకు విడుదల దయచేసిన వందాలేసయ్యా. నీ సిలువలో ప్రతి ఒక్కటి ప్రభావం పోయిందని మేము నమ్మొచ్చున్నాము తండ్రి. నాకై మరణించి నాపై నీ ప్రేమను కనపరిచి మూడవ దినమున తిరిగి లేచి మరణమునే జయించి సిలువలో నాకై మరణించి నాపై నీ ప్రేమను కనపరిచి మూడవ దినమున తిరిగి లేచి మరణమునే జయించి వేలాది దూతలతో మధ్యాకాశములో నన్ను కొనిపోవా రానయ్యున్నా, వేలాది దూతలతో మధ్యాకాశములో నన్ను కొనిపోవా రానయ్యున్నా. యేషువా యేషువా నా రాజు నీదయ్యా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా సర్వం నీదయ్యా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా రాజు నీదయ్యా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా సర్వం నీదయ్యా, యేషువా యేషువా హల్లెలూయా. అవును ప్రభా, నా పేరుతో పిలిచిన గొప్ప దేవా, నీకే మహిమ చెల్లిస్తున్నాము. నీ బిడ్డగా నన్ను అంగీకరించినందుకు వందనాలేసయ్యా. నీ బిడ్డగా నడిచే కృపను కూడా నాకు దయచేయండి తండ్రి. నీకే స్తోత్రం నాయన. నీ సాక్షిగా నిలబెట్టు తండ్రి. నా పేరుతో నన్ను పిలిచి నీ సాక్షిగా నిలువబెట్టి నీ ఆత్మతో అభిషేకించి నీ సొత్తుగా నన్ను మార్చి, నా పేరుతో నన్ను పిలిచి నీ సాక్షిగా నిలువబెట్టి నీ ఆత్మతో అభిషేకించి నీ సొత్తుగా నన్ను మార్చి, కృపగమ్మడి కృపతో ఎనలేని ప్రేమతో ఈ సేవకునకు తోడయ్యున్నా, కృపగమ్మడి కృపతో ఎనలేని ప్రేమతో ఈ సేవకునకు తోడయ్యున్నా. యేషువా యేషువా నా రాజు నీదయ్యా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా సర్వం నీదయ్యా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా రాజు నీదయ్యా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా సర్వం నీదయ్యా, యేషువా యేషువా హల్లెలూయా.
గట్టిగా చప్పట్లు కొడుతూ అదేవిధంగా ఈ పాట పాడుకుందాము. నీలో ఆనందంగా ఉంటూ ప్రభా ప్రతిరోజు నేను ఆరాధించే కృపను మాకు దయచేయండి తండ్రి. హల్లెలూయా లార్డ్, హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రం నాయన. నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. నీలో సంతోషం దాన్ని మేము నమ్ముచున్నాము తండ్రి. మా యేసయ్యా నీకే స్తోత్రం నాయన. నీకే స్తోత్రం తండ్రి. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవించు ఇలలో నీకోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రుడా. అవును తండ్రి, ప్రతిరోజు నేను ఆరాధించే కృపను మాకు దయచేయండి తండ్రి. నీ నామాన్ని ప్రతిరోజు ఆరాధించే కృపను మాకు దయచేయండి. నీకే మహిమ చెల్లిస్తున్నాము దేవా. నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి క్షణము ప్రభావాన్ని ఆరాధించే కృపను మాకు దయచేయండి. నీకే స్తోత్రం నాయనా. Thank you, Jesus. నీకే స్తోత్రం నాయన. నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. అవును తండ్రి, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆదరించిన క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రుడా. అవును ప్రభా, నిరంతరము ప్రభని నామాన్ని గణపరిచి కృపను మాకు దయచేయండి. మీకు నచ్చే బిడ్డగా నడిచే కృపను మాకు దయచేయండి. మీ వాక్యానుసారంగా నడిచే కృపను మాకు దయచేయండి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నీకే స్తోత్రం నాయన. మా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు యేసయ్యా. Jesus, thank you so much, Lord. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్యం నీదని. నిరంతరం నీవే వెలుగని, yes Lord. నిత్యమైన స్వాస్యం నీదని. ఇది వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా,
నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించిన సత్యవాక్యమే చిరవాక్యమే. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింపు ఇలలో నీకోసమే సాక్షాత్మై. అవును, ఈ సమయంలో చక్కటి మాటలు దేవుడు. తండ్రి, నాకు ఆనందము నీలోనే, నీ ఉంటే ప్రభా నాకు సంతోషం. నా జీవితంలో నీ మీద నేను ఆధారపడుతున్నాను తండ్రి, ఎందుకంటే నా ఆశ్రయము నీవే, నా ఆనందము నీవే అని ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం సమయాన్ని తీసుకుందాము. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనము మన ఆత్మీయ నేత్రములను యేసే మీద ఉంచుదాము. చాలా అద్భుతమైనటువంటి సమయము కాబట్టి వీలైతే ప్రతి ఒక్కరు నేను ప్రోత్సహిస్తున్నాను, మీ కన్నులు మూసుకునండి. వీలైతే రెండు చేతుల పైకెత్తి హృదయ లోతుల నుంచి దేవునికి మొదలు పెడదామా. దేవా, నీవే నా ఆశ్రయము. మీరు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారు, ఈ వెంటనే ఆ పరిస్థితి అంతటిని కూడా పక్కన పెట్టేసి కేవలం యేసే మీద మీ దృష్టిని ఉంచండి. నీవే నా ఆధారము ప్రభువా అని ఒక్క నిమిషము మీ సొంత మాటలతో మీ దేవుడైన ఆ యేసయ్యను మీరు స్తుతించండి, గణపరచండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. నీవు మాకు కలిగి ఉన్నందుకు, నేను మిమ్మల్ని నిన్ను కలిగి ఉన్నందుకు ఎంత గొప్ప భాగ్యమయ్యా, ఎంత గొప్ప ధన్యత అయ్యా. నీలో నాకు ఆనందం ఉన్నది తండ్రి. ఇదిగో నీ దుఃఖము నీకు కనిపిస్తున్నదా? యేసే మీద ఆధారపడు. ఆయన ఇచ్చేటువంటి ఆనందము అది శ్రేష్టమైనటువంటి ఆనందము. ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క ఆరోగ్యము అది ఉన్నతమైనటువంటిది. ఆయన ఇచ్చేటువంటి నెమ్మది అది ఎంతో శ్రేష్టమైనటువంటి నెమ్మది. అడుగుదాము దేవుని, ఎందుకంటే ఆరాధించినప్పుడు మనల్ని బలపరిచే దేవుడు. ఆయన సన్నిధి ఆత్మ కార్యము మన మధ్యలో ఈరోజు జరుగుతూ ఉన్నది. కాబట్టి దేవుని అడుగుదాము. మీ హృదయాలను తెరిచి ఉంచండి, మన మనస్సులను దేవుని కొరకు మనం తెరిచి ఉంచుదాం. లెట్ us open our hearts. మరి ఒకసారి గుర్తు చేసుకున్నాము. లెట్ us surrender and let us depend on him. నీవే మాకు ఆధారము ప్రభువా, నీవే మాకు సర్వము సమస్తమై ఉన్నావు. Oh, we worship you Lord Jesus, we lift your name, holy holy Lord. ఈ సమయంలో నేను అందరిని ప్రోత్సహిస్తున్నాను. మీకు ఎంత స్వరం ఉంటే అంత స్వరముతో దేవుని స్తుతించండి. ఒక్క నిమిషం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభు, వందనాలు ప్రభు. Prince of Peace, we lift your name on high. Prince of Peace, God of glory, we give you honor, we give you honor, we give you glory, we give you glory, we give you glory. పరిశుద్ధ దేవ, పరిశుద్ధ దేవ, మహోన్నతుడ, మహాగణుడ. Bless your holy name. Thank you Jesus. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి అవసరం, నా ప్రతి అవసరము
వందనం యేసు, వందనం యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏకదుమలేక నన్ను కాచుచుంటివి. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏకదుమలేక నన్ను కాచుచుంటివి. కష్టాలెన్ని వచ్చినా, కరువులెన్ని కలిగినా, నీ చేతి నీడయకుడు నన్ను దాటిపోదు. కష్టాలెన్ని వచ్చినా, కరువులెన్ని కలిగినా, నీ చేతి నీడయకుడు నన్ను దాటిపోదు. వందనం, వందనం యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం. యేసయ్యకు వందనాలు చెల్లిస్తాం ఈ కాల సమయంలో. ఆయన ప్రేమ కొరకు వందనాలు, ఆయన కృప కొరకు వందనాలు. తప్పిపోయిన త్రోవ మరచిన నీ కృప నన్ను విడిచి వెళ్ళదు దేవుడు. నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రము కలుగునుగాక. తప్పిపోయిన త్రోవ మరచిన విడిచి వెళ్ళదు. తప్పిపోయినా, త్రోవ మరచినా, నీ కృప నన్ను విడిచి వెళ్ళదు. నా ప్రతి విన్నపం నీ చెంత చేరువేసయ్యా. హృదయ లోతుల నుంచి పాడుదాం. నా ప్రతి ప్రార్థనకు, నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవేసయ్యా, యేసయ్యా. నా ప్రతి విన్నపం, నా ప్రతి విన్నపం నీ చెంత చేరువేసయ్యా, నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవేసయ్యా, యేసయ్యా. వందనం యేసయ్యా నీకే వందనం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చదువుతాను. కొంచెం జాగ్రత్తగా వినండి, గ్రహించడానికి ప్రయత్నించండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని
తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదక నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. 26-27 వర్సెస్. ఒకవేళ ఇంగ్లీష్లో కనుక చూస్తే ఏమందంటే, దేవుడు తీసుకొచ్చినాక ఒకవేళ దట్ దే షుడ్ సీక్ ద లార్డ్, ఇఫ్ హ్యాపీలీ దే మైట్ ఫీల్ ఆఫ్టర్ హిమ్ అండ్ ఫైండ్ హిమ్ అండ్ హీ బి నాట్ ఫార్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మనలో ఎవరికి ఆయన దూరంగా ఉండడు అని బైబిల్లో వాక్యం చెప్తా ఉంది. దేవుడు మనలో ఎవ్వరికి దూరంగా ఉండే దేవుడు కాదండి. ఎవ్వరికి దూరంగా ఉండడు ఆయన. ఒకరిని ఎక్కువ ప్రేమించి ఒకరు తక్కువ ప్రేమించి, ఒకరు ప్రార్థన చేయగానే వెంటనే జవాబు ఇచ్చి, ఒకరు ఎంత ప్రార్థన చేసినా వినకుండా ఉండే దేవుడు కాదు మన దేవుడు. ఆమేన్. మనుషులు దేవుడి మీద నుంచి మనసును తీసేసుకుంటున్నారు. ఇంకా పైన లేఖనాల్లో చూస్తే గనక ఏమనిందంటే, సమస్తము అందరికీ జీవము ఊపిరి దయచేసిన వాడు ఆయనే. ఏదైనా కొదువ ఉన్నట్టు మన చేతులతో ఇచ్చే దాని కొరకు ఆయన వెతుకులాడాడంట. అంటే మనం ఇచ్చే ఆఫరింగ్, కొంతమంది ఆఫరింగ్ వేసేసి నేను ఘనకార్యం చేసేసిన దేవునికి అనుకుంటారు. కొంతమంది ఏవో పనులు చేసేసి ఘనకార్యం చేసేసిన అనుకుంటారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి తెలుసా? తడవులాడి ఆయనని వెతుకుతారేమో అని ఎదురు చూస్తున్నాడంట. భూమిలో మనల్ని పుట్టించాడు, మనకి జీవం ఇచ్చాడు, మనకు ఒక దేశాన్ని ఇచ్చాడు. ఇండియాలో పుడితే దరిద్రం అని ఎవరు అనుకోకండి. దేవుడు మనకి స్థానాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఈ పలానా తల్లిదండ్రులకి పుట్టుంటే బాగుండు, వీళ్ళకి పుట్టింది నాకు అంత బాలే, దరిద్రం అనుకుంటారు కొంతమంది. నో, దేవుడు డిసైడ్ చేశాడు. నీ తల్లిదండ్రులని నీకు ఇచ్చాడు, నువ్వు ఉండాల్సిన ప్లేస్ని నీకు ఇచ్చాడు, నువ్వు ఉండే దేశాన్ని, రాష్ట్రాన్ని, వాతావరణాన్ని అన్ని డిసైడ్ చేసి దేవుడు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నీకు ఇయ్యబడిన ఆ స్థానంలో నువ్వు దేవుడిని వెతుకుతావని. అంటే ఏంటో తెలుసా? మనసులో నిలుపుకోవాలి దేవుణ్ణి. ఇంకా లేఖనాలన్నీ మీరు 24 నుంచి 28 వరకు చదివితే ఏమని ఉంటుంది తెలుసా? ఆయన అంట ఆకాశానికి భూమికి సృష్టికర్త, కానీ ఆయన ఉండాలని ఇష్టపడేది బిల్డింగ్స్లో కాదు, హస్తకృత్యములైన వాటిల్లో కాదు. ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు మన హృదయాల్లో. ఆమేన్. మన హృదయాల్లో ఆయన ఉండాలని. చూడండి, నాకు ఇవన్నీ అవసరం లేదు, మనసులో చోటు కావాలి అంటూ ఉంటారు కొంతమంది కదా. దేవునికి మన మనసులో ఇవ్వాలి చోటు. ఆయన నివసించే స్థానము మన మనస్సు, మన హృదయమై ఉండాలి. మనం చేసే పనులు కావు, మనం ఇచ్చే ఆఫరింగ్స్ కాదు, మనం ఇంకేదో ఫిజికల్గా చేసేవేవి కాదు. ఆయన ఫిజికల్ బిల్డింగ్స్లో ఉండడు. కొంతమంది చర్చ్ అంటే విపరీతమైన బిల్డింగ్ మీద ధ్యాస, కానీ యాక్చువల్గా మన హృదయం ఆయన ఆలయం. ఆయన ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు. మన హృదయాల్లో ఆయన నివాసం చేయాలి, ఎప్పుడు ఉండాలి. మన మనసులో ఇందాక ఒక పాట పాడవున్న, ప్రతి క్షణం నీవే ధ్యాసగా, అది దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి. ప్రతి క్షణం మన ధ్యాస డబ్బు మీద, షోకుల మీద, పవర్ మీద, ఆ ఎంజాయ్మెంట్ మీద, ఈ ఫేస్బుక్ మీద, దాని మీద, దీని మీద, రకరకాల ప్రజలు రకరకాల వాటి మీద మనసు పెట్టేసుకుంటారు. అవే విగ్రహాలంటే. దేని మీద మనం మనసు ఎక్కువ నిలుపుతామో, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తామో అదే విగ్రహం. దేవుడు అంటున్నాడు అవన్నిటి మీద కాదు, ప్రతి క్షణం ఆయన మీద ధ్యాస పెట్టాలి, ఆయన గురించి ఆలోచించాలి, ఆయన ప్రేమను తలుచుకోవాలి. యేసయ్య మనకు ఎంత మంచి దేవుడై ఉన్నాడో తలుచుకోవాలి. ఇంకొక మాట కూడా లాస్ట్ నేను చెప్తాను. 30వ వచనంలో, గతంలో ఇలాంటివన్నీ జరిగినాయి చాలా మందికి కదా. దేవుని కన్నా ఎక్కువ అన్నిటినీ ప్రేమించేస్తే, ఒకవేళ మీరు భర్తను ఎక్కువ ప్రేమించారు, భార్యను ఎక్కువ ప్రేమించారు అనుకోండి, వాళ్ళే మీ విగ్రహం. పిల్లల్ని ఎక్కువ ప్రేమించారు అనుకోండి, వాళ్ళే మీ విగ్రహం. మనుషుల్ని దేవుడి కంటే ఎక్కువ నిలుపుకోకూడదు. ఎవరైనా దేవుడు కలిగించిన వాళ్ళని ప్రేమించాలి. బికాజ్ వి లవ్ గాడ్. దేవుణ్ణి బట్టే ఫ్యామిలీని ప్రేమించాలి. దేవుణ్ణి బట్టే, దేవుడే మొదటి స్థానంలో మనకు ఉండాలి. అయితే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చూసారా దేవుని డిమాండ్? మన హృదయాల్లో నివసించాలని దేవుని డిమాండ్. గడిచిన కాలంలో నడిచిపోయిందిలే, కొంచెం అంతంత మాత్రం భక్తి, అంతంత మాత్రం కథలు పడినా నడిచిపోయిందిలే అనుకోవచ్చు. కానీ బైబిల్ ఏమనుంది? అప్పుడైతే దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని హీస్ కమాండింగ్, ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక రాబోయే రోజుల్లో అలాగే కాంప్రమైజ్గా నడిపించేస్తా, ఒక కాలు ఇక్కడ ఒక కాలు ఇక్కడ అంటే దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు టైమ్స్ దగ్గరకు వచ్చినాయి. ఆయన దగ్గరకు వచ్చి సంఘాన్ని, దేవుని పిల్లలను వేరుపరిచే సమయం దగ్గరకు వచ్చేసింది కదా. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? అందరూ అంతటా మారు మనసు పొందాలి. నౌ హీఈస్ కమాండింగ్ అస్, గెట్ రెడీ. నేను వచ్చే సమయం దగ్గర పడింది కాబట్టి అటకడిగి ఇటకడిగేయండి, మనసంతా నా మీద నిలుపుకోండి, ప్రతి క్షణం నా మీద ధ్యాస పెట్టండి,
మిమ్మల్ని విమోచించే దేవుడు నేను మీ హృదయాల్లో నేను ఉండాలని ఇష్టపడుతున్నా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైనా కానీ ఇంకా పూర్తిగా మారుమనసు పొందకపోయినా, ఒకవేళ రక్షించబడినా కూడా దేవుని మీద పూర్తి ధ్యాస లేకుండా అటు ఇటు వేవర్ అవుతున్నా, ఈ దినాన దేవుని హెచ్చరిక, దేవుని యొక్క ఆజ్ఞ మనందరికీ ఆయన హృదయంలో నిలుపుకుందాము. ఆయన బిడ్డలుగా జీవించడానికి ఈ రోజుల్లో మాత్రం అప్పట్లాగా చూసి చూడనట్టు దేవుడు వదిలిపెట్టాడు. అవకాశం ఉండగా, సమయం ఉండగా మన దేవుని సన్నిధిలోనికి మరలా తిరిగి కట్టుకుందాం. లెట్స్ గెట్ బ్యాక్ టు లవింగ్ గాడ్. దేవుని ప్రేమించడానికి సిద్ధపడదాము. ఎంతమంది దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఇట్లా తీసేసుకోవాలి. స్పాంజ్ మీద నీళ్లు పోస్తే ఎట్లా పీల్చేస్తుంది? దేవుని వాక్యాన్ని మన మనసులోనికి, హృదయంలోనికి అలా తీల్చేసుకోవాలి. అప్పుడే అది మన జీవితాలకి ఆశీర్వాదకరం. చప్పట్లు కొడుతూ పాస్టర్ గారిని ఆహ్వానిద్దాం. Hallelujah. Once again, we would like to welcome each and everyone into the house of God. మరొకసారి దేవుని ఇంట్లోనికి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాము. The summer is started వేసవి కాలము మొదలైంది. and things are getting hot up every day. మరి పరిస్థితులు వేడిగా మారిపోతూ ఉన్నాయి. And వాతావరణం we are hearing different news. అంతేకాదు రకరకాల వార్తలు కూడా వింటున్నాము. The virus is spreading in Maharashtra. మహారాష్ట్రలో ఈ వైరస్ అనేది వ్యాపిస్తూ ఉన్నదని So we are praying every day. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. When we pray to God, దేవునికి మనం ప్రార్థన చేసేటప్పుడు God hears our prayers. దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు. So continue to pray. కాబట్టి మానకుండా ప్రార్థన చేయండి. When things are not working good, పరిస్థితులు మనకి అనుకూలంగా మంచిగా లేనప్పుడు we have to pray to God. మనం దేవునికి ప్రార్థన చేయాలి. Okay, this morning my topic is ఈ ఉదయకాలం నా అంశము trust in the Lord. దేవుని యందు నమ్మకం ఉంచడము. Those who trust in the Lord, యెహోవాను నమ్మిన వారు, we will see lot of things here. వారి గురించి మనము అనేకమైన విషయాల్ని చూస్తాము. Psalm 125, కీర్తనలు 125 first verse. మొదటి వచనము. Those who trust in the Lord యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు are as Mount Zion, వారు సియోను కొండ వలె నుందురు. which cannot be shaken, కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె నుందురు. but abides forever. నిత్యము నిలుస్తారు. So here 4 things written, beloved. ఇక్కడ 4 విషయాలు రాయబడ్డాయండి. In one verse ఒక వచనంలో we can meditate 4 things. 4 విషయాల్ని మనం ధ్యానించవచ్చు. So the bottom line, అక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే, those who trust in the Lord, అక్కడ ఉన్నటువంటి ముఖ్యాంశము ఆయన యందు నమ్మకం ఉంచిన వారు, those who have strong belief in the Lord, ఆయన యందు మరి ఒక దృఢమైనటువంటి నమ్మకము, విశ్వాసము కలిగినటువంటి వారు. in our day to day life మన అనునిత్య జీవితంలో we trust many things. మనము అనేక వాటిని నమ్ముతూ ఉంటాము. We trust on ourselves, మన పైన మనం నమ్మకం ఉంచుతాము. we trust on our ability, మన సామర్థ్యాన్ని నమ్ముతాము. we trust on our thinking, మన ఆలోచనను నమ్ముతాము. we trust everything on us, మరి మన పైన ఉంచుకున్న ప్రతి దానిని గురించి కూడా మనం నమ్ముతాము. and we trust somebody, those who are good in our life, మరి మన జీవితంలో మనకి అనుకూలమైనటువంటి వారిని మనం నమ్ముతాము. and also we trust money, డబ్బుని నమ్ముతాము. and we trust doctors. డాక్టర్ని నమ్ముతాము. So we trust different things in our life. మరి మన జీవితంలో రకరకాలైన వాటిపైన మనం నమ్మకాలు ఉంచుతాము. So here psalmist says, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, those who trust in the Lord, యెహోవా యందు నమ్మకించిన వారు, they are like number 1 Mount Zion. వారు మొదటిది ఏమిటంటే సియోను కొండ వలె ఉంటారు. See how big revelation, beloved. ఎంత గొప్ప ప్రత్యక్షతో చూడండి. In Jerusalem, యెరూషలేములో this Mount Zion, ఈ సియోను పర్వతం అనేది very top hill. చాలా ఎత్తైన పర్వతము. So you will be like Mount Zion. కాబట్టి మీరు సియోను కొండ వలె ఉంటారు. The Bible declares బైబిల్ చెప్తుంది, Mount Zion, సియోను కొండ, God's dwelling place. సియోను కొండ అంటే అది దేవుని నివాస స్థలము. Hallelujah. హల్లెలూయా. Where God dwells there. అక్కడ దేవుడు నివసిస్తాడు. God moves there. దేవుడు అక్కడ ఉంటాడు. So when we read the Bible,
బైబిల్ని చదివినప్పుడు God was moving on the waters in the beginning. మరి ఆది కాలంలో కనుక చూస్తే దేవుడు జలములపైన అల్లాడుచున్నాడని మనం చూస్తాము. He was spirit. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. So he was moving, hovering on the waters. ఆయన జలములపైన అల్లాడుచూ ఉన్నాడు. So what happened now here? అయితే ఇక్కడ ఏమవుతుంది? In Old Testament time, పాత నిబంధన కాలంలో God used to dwell in Mount Zion. దేవుడు సియోను కొండపైన నివసించేవాడు. The men of God used to go and worship the Lord there. దైవజనులందరూ కూడా అక్కడికి వెళ్ళి దేవుడిని అక్కడ ఆరాధించేవారు. David used to go and sacrifice all the things there. దావీదు అక్కడికి వెళ్ళి బలులు ఆరాధనలు ఇవన్నీ చేసేవాడు. So here ఇక్కడ God compared with Mount Zion, God's very dwelling place. మరి దేవుని నివాస స్థలమైనటువంటి సియోను కొండతో మనల్ని పోలుస్తున్నాడు. God will be there. దేవుడు అక్కడ ఉంటాడు. So you are like Mount Zion. మీరు సియోను కొండ వలె ఉంటారు. So God is there. దేవుడు ఉన్నాడు అక్కడ. Hallelujah. హల్లెలూయా. What a wonderful revelation, beloved. ఎంత అద్భుతమైన ప్రత్యక్షత అండి ఇది. When God is for you, దేవుడు మీ కొరకు ఉన్నప్పుడు who can be against you? మీకు విరోధిగా ఎవరుంటారు? God's dwelling place. దేవుని నివాస స్థలము. Those who trust in the Lord, ఆయన యందు నమ్మకం ఉంచినటువంటి వారు, they are like Mount Zion. వారంతా కూడా సియోను కొండ వలె ఉంటారు. If you look at Hebrews chapter 12, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే you will see wonderful scripture here. ఇక్కడ అద్భుతమైనటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తాము. The writer is writing, ఇక్కడ గ్రంథకర్త ఈ విధంగా రాస్తున్నాడు. Hebrews chapter 12 హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము and verses from 22. 22వ వచనం నుండి, But you have come to Mount Zion and to the city of the living God, the heavenly Jerusalem, and to myriads of angels, to the general assembly and the church of the firstborn who are enrolled in heaven, and to God, the judge of all, and to the spirits of the righteous made perfect, and to Jesus, the mediator of new covenant, and to the sprinkled blood which speaks better than the blood of Abel. ఇప్పుడైతే సియోనను కొండకు, జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల ఎద్దకును, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని ఎద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల ఎద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. So we have come to Zion, మనము సియోను దగ్గరికి వచ్చాము. the city of God, దేవుని పట్టణము, where God dwells there, అక్కడ దేవుడు నివసిస్తాడు. and Jesus is the mediator యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. with the host of angels. మరి వేవేల కొలది దూతలతో ఉన్నాడు. Not only that, అంతేకాదు, he sprinkles the blood. అక్కడ ఆయన రక్తమును ప్రోక్షిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. So where the dwelling place of God, మరి దేవుని నివాస స్థలమైనటువంటి ఆ చోటు, so you will be there, మీరు కూడా అక్కడ ఉంటారు. because you are like Mount Zion. ఎందుకంటే మీరు కూడా సియోను కొండ వలె ఉన్నారు. So I would like to encourage you, beloved. కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. Trust in the Lord. దేవుణ్ణి నమ్మండి. Whatever situation you are in, మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ you have to keep your trust in God. దేవుని యందు మీ నమ్మకమును ఉంచాలి. Don't trust in anything. ఇంకా మరి దేనిని కూడా మీరు నమ్మకండి. Your trust should be increased every day in your life, మీ జీవితంలో ప్రతి దినము కూడా మీ విశ్వాసము, నమ్మకం అనేది బలపడుతూ ఉండాలి. because he is an awesome God. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. There is power in his blood. ఆయన రక్తంలో శక్తి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. There is power in his name. ఆయన నామంలో శక్తి ఉన్నది. God will be dwelling in your life, దేవుడు మీ జీవితంలో నివసిస్తాడు. and he will be covering your life, మీ జీవితం ఆయన కప్పుతాడు. and he will be protecting your life. మీ జీవితం ఆయన కాపాడుతాడు. Every day we hear different news. ప్రతిరోజు కూడా మనం రకరకాల వార్తలు వింటున్నాము. So you will be like Mount Zion.
మీరైతే సియోను కొండ వలె ఉంటారు, where God dwells in your life. మీ జీవితంలో దేవుడు నివసిస్తాడు. Not only that, అంతేకాదు, in your family, మీ కుటుంబంలో God dwells. దేవుడు నివసిస్తాడు. Hallelujah. హల్లెలూయా. It's very, very important, beloved. చాలా చాలా ప్రాముఖ్యమైనదండి ఇది. When God dwells in your life, దేవుడు మీ జీవితంలో నివసిస్తున్నప్పుడు you will be stronger like Mount Zion. మీరు సియోను కొండ వలె బలముగా ఉంటారు. And number 2, రెండవది, cannot be shaken. మీరు కదలరు. Very, very powerful statement, beloved. చాలా చాలా బలమైనటువంటి మాట అండి అది. You cannot be shaken. మీరు కదిలించబడరు. Whatever situation you face, మీరు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నా you will not be shaken in your day-to-day life. మీ జీవితంలో మీరు ఆ పరిస్థితిని బట్టి కదలరు. It's very, very important, beloved. అది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. When you are shaken in your life, మీ జీవితంలో మీరు కదిలించబడుతున్నప్పుడు things will get very, very worst in your life. పరిస్థితులు అనేటివి మరి ఇంకా దారుణంగా మీ జీవితంలో మారతాయి. Every person on this earth will be shaken. ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి పైన కదిలించబడతాడు. When this virus came last year, గడిచిన ఏడాదిలో ఈ యొక్క వైరస్ వచ్చినప్పుడు whole world was shaken, beloved. మరి లోకమంతా కూడా కదిలించబడింది. By the grace of God, అయితే దేవుని కృపను బట్టి things started improving మరి పరిస్థితులు మెరుగుపడుతూ ఉన్నాయి. because you trusted in God. ఎందుకంటే మీరు దేవుని యందు నమ్మకం ఉంచారు. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. Every possibility that you will be shaken in your life. మీ జీవితంలో మీరు కదిలించబడడానికి ప్రతి సాధ్యమైనటువంటి పని ఉంది. When I was sick few years back, మరి నేను కొన్ని సంవత్సరాల క్రితము అనారోగ్యానికి గురైనప్పుడు I was shaken in my life. నా జీవితంలో నేను కదిలించబడ్డాను. But my wife and my children, అయితే మరి పాస్టర్ గారి భార్య, ఆయన పిల్లలు, especially my daughter, ముఖ్యంగా ఆయన కుమార్తె, they were not shaken. వారు కదలించబడలేదు. They were very, very strong in the Lord. ప్రభువులో వారు ఇంకా బలంగా ఉన్నారు. They were believing in God. దేవుని యందు వారు విశ్వాసం ఉంచారు. They trusted in God. దేవుని యందు నమ్మకం ఉంచారు. So there is every possibility that we will be shaken in our day-to-day life. మన జీవితంలో మనము కదిలించబడడానికి అన్ని సాధ్యమైనవి ఉంటాయి. So here in the Bible also, ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా when Lazarus died, if you look at John's Gospel 11th chapter, యోహాను సువార్త 11వ అధ్యాయంలో కనుక మీరు చూసినట్లయితే లాజరు మరణించినప్పుడు there is a story there. అక్కడ ఒక సంఘటన ఉంది. So when Lazarus died, both the sisters Martha and Mary, మరి లాజరు చనిపోయినప్పుడు ఆయన సహోదరులు మరియా, మార్తలు, they were shaken in their lives, వారు కూడా వారి జీవితంలో కదిలించబడ్డారు. and they were inquiring about Jesus Christ. యేసుక్రీస్తు గురించి వారు విచారణ చేశారు. They were shaken totally. మరి పూర్తిగా వారు కదిలించబడ్డారు. After 4 days, Jesus came to their place, their village. 4 రోజులైన తర్వాత యేసుక్రీస్తు వారున్న గ్రామానికి వచ్చాడు. When Jesus came there, యేసుక్రీస్తు అక్కడికి వచ్చాక they were all telling to Jesus, యేసయ్యతో వారు అంటున్నారు, "Oh Jesus, if you would have been here, యేసయ్య నువ్వు గనుక ఇక్కడ ఉండుంటే my brother would have not died." నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. They were totally shaken. మరి పూర్తిగా వారు కదిలించబడ్డారు. But Jesus said, అయితే యేసయ్య అన్నారు, "I am the resurrection and life." నేనే పునరుద్ధానమును జీవమును. Hallelujah. హల్లెలూయా. If you are shaken in your life, మీ జీవితంలో మీరు కదిలించబడ్డారనుకోండి, it is worst, beloved. అది దారుణంగా ఉంటుంది. But Jesus, after 4 days, అయితే 4 రోజులైన తర్వాత యేసుక్రీస్తు he raised Lazarus from the dead. ఆయన లాజర్ని మరణంలో నుండి లేపాడు. What a powerful miracle, beloved. ఎంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యమో చూడండి. Sometimes కొన్నిసార్లు God delays miracle in your life మీ జీవితంలో జరగాల్సినటువంటి అద్భుతాన్ని దేవుడు ఆలస్యం చేస్తాడు. to increase your trust in the Lord, ఆయన యందు మీకున్న నమ్మకాన్ని పెంపొందించడానికి ఆయన ఆలస్యం చేస్తాడు. because he is resurrection and the life. ఎందుకంటే ఆయనే పునరుద్ధానము జీవమై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He is the resurrection and the life. ఆయన పునరుద్ధానము జీవము. Those who trust in God, ఆయన యందు నమ్మకం ఉంచిన వారు they will not be shaken. వారు కదిలించబడరు. Listen carefully, beloved. జాగ్రత్తగా వినాలండి.
So in our day-to-day life, మన అనుదిన జీవితంలో situation will get worst. పరిస్థితులు అనేటివి మరీ దారుణంగా తయారవుతాయి. Your health situation is not good. మీ యొక్క ఆరోగ్యము మరి మంచిగా ఉండదు. So you should not be shaken. కాబట్టి అప్పుడు మీరు కదిలించబడకూడదు. Recently one sister came ఈ మధ్యన ఒక సహోదరి వచ్చారు. and she was about to have delivery. మరి తనకి డెలివరీ జరగబోతుంది. And her BP was increasing. మరి తన బీపీ అనేది పెరుగుతూ ఉంది. Oh, she phoned to us మాకు ఫోన్ చేశారు. and we prayed over the phone. ఫోన్లోనే ప్రార్థన చేశాము. Amma, we said, don't worry. అమ్మ చింతించకండి, Nothing will happen. ఏం జరగదు అని చెప్పాము. Keep trust in the Lord. దేవుణ్ణి నమ్ముతూ ఉండండి అని చెప్పాము. Again they came, phoned and came to our home. మరలా ఫోన్ చేసి ఇంటికి వచ్చారు. And we prayed ప్రార్థన చేశాము. and told them, వారికి చెప్పాము, trust in the Lord. దేవుణ్ణి నమ్మండి, God will take care every situation of yours. మీ పరిస్థితులన్నిటిని కూడా దేవుడు చూసుకుంటాడు. Whatever things happen in your life, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు సంఘటనలు జరుగుతున్నాయో, don't worry about the BP. బీపీని బట్టి మీరు చింతించవద్దు. Relax in the Lord. మరి ప్రభువులో మీరు నెమ్మదిగా ఉండండి. Relax in Jesus. మరి యేసయ్యను నెమ్మదిగా ఉండండి. The Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవుడు, wonderful comforter, ఆయన మంచి ఆదరణకర్త, will give peace to you. ఆయన మీకు సమాధానాన్ని ఇస్తాడు. So when we told her ఆమెకు చెప్పినప్పుడు and she submitted everything to God, మరి అన్నిటిని కూడా దేవునికి ఆమె అప్పగించుకున్నది. after one day ఒక దినమైన తర్వాత she had wonderful baby girl. మరి మంచిగా ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. Hallelujah, praise God. దేవునికి మహిమ కలుగును గాక. Why I am telling, beloved? ఎందుకు నేను చెప్తున్నానంటే, So here those who trust in the Lord, ఇక్కడ దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారు, they will be shaken. వారు కదిలించబడరు. Some people will be shaken. కొంతమంది కదిలించబడతారు. Listen carefully, beloved. జాగ్రత్తగా వినాలి. Those who trust in the Lord, దేవుని యందు నమ్మకం ఉంచిన వారు, they will be never shaken. వారు ఎన్నడూ కూడా కదిలించబడరు. In your finances, మీ యొక్క ఆర్థిక పరిస్థితులలో if the finances are going down, మరి ఆర్థిక పరిస్థితులు అనేటివి కృంగిపోతూ ఉన్నప్పుడు don't worry. బాధపడకండి, Don't be shaken. కదిలించబడవద్దు. I can tell hundreds of miracles, beloved. వందల కొలది అద్భుతాలు నేను చెప్పగలను. The Lord who is Jehovah Jireh, మరి దేవుడు యెహోవా ఈరే అయి ఉన్నాడు. the Lord who provides you everything. అన్నిటిని కూడా ఆయన మీకు సమకూర్చివాడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Keep trust on Him ఆయన యందే నమ్మకం ఉంచండి. and you will see miracle in your finances. మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో అద్భుతాన్ని మీరు చూస్తారు. Hallelujah. హల్లెలూయా. Every situation ప్రతి పరిస్థితి He will take charge. ఆయనే చూసుకుంటాడు. In your family situation, మీ కుటుంబ పరిస్థితులలో people will be worried in their life. మరి మనుషులు వారి జీవితాల్లో చింతిస్తూ ఉంటారు. Lot of worries they will have. మరి ఎన్నో చింతలు వారికి ఉంటాయి. Oh, ఇంకా నాకు పెళ్లి కావడం లేదు, ఇంకా నాకు పెళ్లి కావడం లేదు, I am not able to get right partner. మరి సరైన భాగస్వామి నాకు దొరకడం లేదు. Don't be shaken in your life, మీ beloved. జీవితంలో కదిలించబడకండి. Lot of things in your day-to-day life will go worst. మీ యొక్క అనుదిన జీవితంలో పరిస్థితులు మరీ దారుణంగా మారుతూ ఉంటాయి. You will be thinking, what is my future? నా భవిష్యత్తు ఏమిటి అని చెప్పి మీరు ఆలోచిస్తారు. How I am going to survive in my life? మరి నేను ఎలా బ్రతకాలి అని చెప్పి ఆలోచిస్తారు. How I am going to have my future? నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందని ఆలోచిస్తారు. You will be shaken in your day-to-day life. అనుదిన జీవితంలో మీరు కదిలించబడుతూ ఉంటారండి. Listen carefully. జాగ్రత్తగా వినాలి. Those who trust in the Lord, యెహోవా యందు నమ్మకం ఉంచిన వారు, they will not be shaken. వారు కదిలించబడరు. If you look at the life of Daniel, దానియేలు జీవితాన్ని కనుక చూస్తే, they put Daniel in the lion's den. మరి సింహాల బోనులో దానియేలుని ఉంచారు. Lions are very, very ferocious. సింహాలు చాలా భయంకరమైనవి. Lions are very, very ferocious. సింహాలు చాలా క్రూరమైనటువంటివి. They are very, very dangerous animals. చాలా చాలా ప్రమాదకరమైన జంతువు అది. So when Daniel was put in the lion's den, అయితే దానియేలుని సింహాల బోనులో పడవేసినప్పుడు
He was not shaken, beloved. ఆయన కదలించబడలేదు. He was strong faith in God. దేవుని యందు మరి దృఢమైన నమ్మకము ఆయన కలిగి ఉన్నాడు. He trusted in God దేవుని యందు నమ్మకం ఉంచాడు. and he believed in God. దేవుణ్ణి నమ్మాడు. So what the Lord did? ప్రభు ఏం చేశాడండి? He shut the mouths of Daniel. ఆయన సింహాల నోళ్లను మూసివేశాడు. Just now we read in Hebrews, ఇంతకుముందే మనం హెబ్రీయుల పత్రికలో చదివాము. God's dwelling place. దేవుని నివాస స్థలము. Angels will be there. దేవదూతలు ఉంటారు. So what the angels did? దేవదూతలు ఏం చేస్తారు? They shut the mouth of the lions వారు సింహాల నోళ్లను మూసివేశారు. till morning. ఉదయం వరకు Everyone thought Daniel died. అందరూ దానియేలు మరణించాడు అని అనుకున్నారు. King came రాజు వచ్చాడు. and he was surprised. ఆశ్చర్యపోయాడు. The Lord whom you are serving నీవు సేవించున్న దేవుడు is powerful. ఆయన శక్తి కలిగిన వాడు. He saved you. ఆయన నిన్ను రక్షించాడు. Hallelujah. హల్లెలూయా. So you should not be shaken in your life, beloved. కాబట్టి మీ జీవితంలో మీరు కదిలించబడరండి. Shadrach, Meshach, Abednego, షద్రక్ మెషక్ అబేద్నెగోలు when they put in the fiery place, వారు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు they are not shaken. వారు కదిలించబడలేదు. The Lord protected them. ప్రభు వారిని కాపాడాడు. In your day-to-day life, మీ అనుదిన జీవితంలో things will go worst. పరిస్థితులు దారుణంగా మారుతాయి. Your husband might have not listening to you. మీ భర్త మరి మీరు చెప్పేది వినకపోవచ్చు. Your wife might have not listening to you. మీ భార్య మీరు చెప్పేది వినకపోవచ్చు. Your children might have not listening to you. మీ పిల్లలు మీరు చెప్పేది వినకపోవచ్చు. Keep trust in the Lord. దేవుని యందే నమ్మకం ఉంచండి. You will not be shaken, beloved. మీరు కదిలించబడరు. Hallelujah. హల్లెలూయా. Because your God is a bigger God. ఎందుకంటే మీ దేవుడు గొప్పవాడు. He can change your husband thinking. మీ యొక్క భర్త ఆలోచనను మార్చగలడు. He can change your wife thinking. మీ భార్యల ఆలోచనను మార్చగలడు. He can change your children thinking. మీ పిల్లల ఆలోచనను ఆయన మార్చగలడు. Everything he will bring it to normal, beloved. మరి అన్నిటిని కూడా ఆయన మరి నార్మల్ పరిస్థితికి తీసుకొస్తాడు. I come across to many families అనేక కుటుంబాల్ని నేను చూశాను. when they had problems in their life, వారి జీవితంలో వారికి బాధలు కలిగినప్పుడు they will be shaken, beloved, వారు కదిలించబడతారు. because human tendency. ఎందుకంటే అది మానవ నైజం. So people will be shaken in their day-to-day life. మనుషులు మరి వారి జీవితాల్లో కదిలించబడతారు. They will tell to God, దేవునికి వారు చెప్తారు, oh Lord, why this situation came to me? ప్రభువా ఎందుకే నాకు ఈ పరిస్థితి కలిగింది? Why these things are not working in my life? ఎందుకు ఈ పరిస్థితులు నా జీవితంలో అనుకూలంగా జరగడం లేదు? I'm getting worse day by day. మరి దినదినము నేను చాలా దారుణంగా మారుతున్నాను. I cannot face this pressure in the job. ఈ యొక్క ఒత్తిడిని నేను భరించలేకపోతున్నాను. So when you shaken like that, ఆ విధంగా కదిలించబడినప్పుడు you have to trust in God. దేవుని యందు మీరు నమ్మకం ఉంచాలి. Keep trusting in the Lord. దేవుని యందే నమ్మకం ఉంచాలి. Have belief in God దేవుని యందు విశ్వాసం ఉంచాలి. and keep on focusing on God. దేవుని పైనే మీ దృష్టి ఉంచాలి. And definitely God will do miracles in your life. తప్పకుండా దేవుడు అప్పుడు మీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. Declare fasting prayers in your life. మీ జీవితంలో ఉపవాస ప్రార్థనలు చేయండి. Declaration. ప్రకటించడము. Oh, this thing is not working in my life. నా జీవితంలో ఈ కార్యం జరగడం లేదు. I don't want to be shaken. నేను కదిలించబడను. I serve a big God నేను గొప్ప దేవుణ్ణి సేవిస్తున్నాను. who dwells in my life. నా జీవితంలో ఆయన నివసించేవాడు. He comes down ఆయన దిగి వస్తాడు and sort out your situation. మీ యొక్క పరిస్థితిని ఆయన పరిష్కరిస్తాడు. So when you pray like that, ఆ విధంగా మీరు ప్రార్థన చేసినప్పుడు you will be strong, you will be never be shaken, beloved. మీరు దృఢంగా ఉండి మీరు ఎన్నడూ కూడా కదిలించబడరు. Financial situation, ఆర్థిక పరిస్థితులు, all sorts of pressures in your life, మీ జీవితంలో ఉన్న అన్ని రకాలైన ఒత్తిడులు, you will become stronger and stronger and stronger. మరి దినదినము వాటి విషయంలో మీరు చాలా బలంగా మారుతారు. Hallelujah. హల్లెలూయా. Because God dwells into your situation. ఎందుకంటే మీరున్న పరిస్థితిలో దేవుడు నివసిస్తాడు. He will be there for you. ఆయన మీ కొరకై ఉన్నాడు.
awesome God. అద్భుతమైన దేవుడు. When the battle is in front of you, మీ ఎదుట యుద్ధము ఉన్నప్పుడు you will be worried. మీరు చింతిస్తారు, You will be shaken. మీరు కదిలించబడతారు. Oh, how Lord, how can this problem I have to sort out? ప్రభువా, ఎలాగో ఈ సమస్యను నేను పరిష్కరించుకోవాలి. Oh, it is too difficult for my mind. నా యొక్క మనసునకు ఇది చాలా కష్టమైనది. Oh, how can I come out from that situation? ఏ విధంగా ఈ పరిస్థితి నుండి నేను బయటపడాలి? Every day ప్రతిదినము I'm struggling. నేను దీని గురించి కష్టపడుతూ ఉన్నాను. Do you know? We trust a very, very big God. మనము చాలా గొప్ప దేవుని నమ్ముతున్నామన్న విషయం తెలుసా మీకు? I always thank God. నేను ఎల్లప్పుడూ దేవునికి వందనాలు చెల్లిస్తాను. My father was about to die. మా తండ్రి మరణించబోతుండగా The Lord touched him మరి ప్రభు ఆయనను తాకాడు, and healed him. ఆయనను స్వస్థపరిచాడు. Hallelujah. హల్లెలూయా. Very, very bad situation. మరి చాలా చాలా కఠినమైన పరిస్థితి. Doctors told him, డాక్టర్స్ ఆయనతో చెప్పారు, you are going to die within 4 months. 4 నెలల్లో నువ్వు చనిపోతావని చెప్పారు. So God did miracle in his life, beloved. అయితే దేవుడు ఆయన జీవితంలో అద్భుతాన్ని చేశాడు. So in your day-to-day life, మీ అనుదిన జీవితంలో your health situation is going down. మీ యొక్క ఆరోగ్య పరిస్థితులు క్షీణించుచున్నప్పుడు What you have to do? మీరేం చేయాలి? You have to trust in God. మీరు దేవుని యందు నమ్మకం ఉంచాలి. The miracle making God, అద్భుతాలు చేయగల దేవుడు he will do miracle in your life. మీ జీవితంలో అద్భుతాన్ని ఆయన చేస్తాడు. So I would like to encourage encourage today, beloved. కాబట్టి ఈ రోజున మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నానండి. Do not be shaken in any situation. ఏ పరిస్థితిలో కూడా మీరు కదిలించబడకూడదు. Be relaxed in God. దేవునిలో మరి నెమ్మదిగా ఉండండి. Hebrews chapter 4 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 4లో చెప్తున్నాడు, rest in the Lord. ప్రభువునందు విశ్రాంతి కలిగి ఉండాలి. When Israelites faced problems, ఇశ్రాయేలీలు మరి ఆ సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడు what the Lord did, ప్రభు ఏం చేశాడు? he did miracles. ఆయన అద్భుతాల్ని చేశాడు. But Israelites అయితే ఇశ్రాయేలీలు started to murmuring, to see all the negative situations, మరి అన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులను చూస్తూ దేవుని పైన సనుగుతూ ఉన్నారు. because the water was bitter there. అక్కడ నీరు చేదుగా ఉన్నది. Nobody could not drink that water. ఎవరు ఆ నీరుని త్రాగలేరు. So it was very, very bitter మరి అదంతా చేదు అనుభవము in the place of Mara. మారాను స్థలములో. So what happened? అయితే ఏం జరిగింది? The Lord did miracle, beloved. దేవుడు అద్భుతాన్ని చేశాడు. నీ చేదు అనుభవమునంతా కూడా నీ చేదు అనుభవం అంతా కూడా God can do wonderful, beloved. దేవుడు అద్భుతంగా దాన్ని మార్చగలుగుతాడు. మధురముగా మార్చేస్తాడు. మధురంగా మారుస్తాడు. మారా నుండి మధురంగా మార్చేస్తాడు. మారా నుండి మధురంగా మారుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Because we serve a very, very big God. ఎందుకంటే మనము గొప్ప దేవుని సేవిస్తున్నాము. So I would like to encourage, కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. whatever situation you face in your life, మీ జీవితంలో మీరు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా do not be shaken. కదిలించబడకూడదు. Number 1, you are like a Mount Zion. మొదటిది, మీరు సియోను కొండవలె ఉంటారు. Number 2, you cannot be shaken. రెండవది, మీరు కదిలించబడరు. Number 3, మూడవది, abides in God. దేవుని యందు మీరు నిత్యం నిలిచి ఉంటారు. You will be remained in God. దేవునిలో మీరు నిలిచి ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Very, very important thing, beloved. చాలా చాలా ప్రాముఖ్యమైనదండి ఇది. There is every possibility of slipping away from God. మరి దేవుని నుండి మనము ఆ జారి పడిపోయే అవకాశాలు ఉంటాయి. From one level to another level we will be slipped away. మరి ఒక్క స్థాయిలో నుండి మరొక స్థాయికి పడిపోయే అవకాశాలు ఉంటాయి. Our concentration, our focus may slip away. మన దృష్టి, మన ఏకాగ్రత అనేది జారిపోయే ప్రమాదం ఉంటుంది. So from one level to another level, కాబట్టి ఒక్క స్థాయి నుండి మరొక స్థాయికి you start your Christian life with powerful passion. మరి ఎంతో తృష్ణతో మీ యొక్క క్రైస్తవ ప్రయాణాన్ని మీరు కొనసాగించారు. But what happens? అయితే ఏం జరిగింది? Gradually మెల్లగా your trust will go down. మీ యొక్క నమ్మకం అనేది అది క్షీణించిపోతూ వచ్చింది. Here ఇక్కడ the psalmist says, కీర్తనకారుడు అంటున్నాడు, those who trust in the Lord, యెహోవా యందు నమ్మకం ఉంచిన వారు,
they will abide. వారు ఆయన యందు నిలిచి ఉంటారు. They will be in God. వారు దేవుని యందు ఉంటారు. Day after day, day after day, దినదినము their faith increases. వారి యొక్క విశ్వాసము పెరుగుతుంటది. They will be trusting God in bigger things. మరి గొప్ప వాటి యందు దేవుని వారు నమ్ముతారు. If they have seen one miracle, ఒక అద్భుతాన్ని వారు చూశాక they will trust for another miracle. వారు మరొక అద్భుతాన్ని కొరకు వారు విశ్వాసం ఉంచుతారు. The faith will increase like a bigger way, beloved. మరి విశ్వాసం అనేది ఒక గొప్ప పరిమాణంలో వృద్ధి చెందుతూ ఉంటది. So they will be abiding in God forever. వారు నిత్యము దేవుని యందు నిలిచి ఉంటారు. Hallelujah. హల్లెలూయా. They will be trusting God. వారు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. Hallelujah. హల్లెలూయా. Some people, they will be telling like this: కొంతమంది ఈ విధంగా అంటారు, oh, from my childhood నా చిన్ననాటి నుండి I am in God. నేను దేవునిలో ఉన్నాను. I have seen many miracles of God. నేను దేవుని అద్భుతాలు అనేకమైనవి చూశాను. So you will be stronger in the Lord. మీరు దేవునిలో బలంగా ఉంటారు. Hallelujah. హల్లెలూయా. When I was very small, నేను చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు, around 8 years of age, 8 సంవత్సరాల వయసులో, so I used to bring a blind woman from the bus stand to the church. మరి బస్ స్టాండ్ నుండి చర్చి వరకు ఒక గుడ్డామెను నేను తీసుకొచ్చేవాడిని. And I used to hold her stick ఆమె కర్రను పట్టుకునేవాడిని, and bring to the church. చర్చికి తీసుకొని వచ్చేవాడిని. So and so time the woman used to come. పలానా సమయంలో ఆమె వచ్చేది. So do you know what happened? ఏం జరిగిందో తెలుసా? One day ఒక దినమున్న after the church, ఆ చర్చ్ అయిపోయిన తర్వాత she has started seeing, beloved. ఆమె చూడడము ప్రారంభించింది, చూస్తుంది. About to take her to bus stand. మరి బస్ స్టాండ్కి నేను తీసుకువెళ్ళాలనుకున్నాను. So she said, ఆమె అన్నది, oh, I am now seeing, no need. ఇప్పుడు నాకు అవసరం లేదు, నేను చూస్తున్నాను. Jesus healed me. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. Hallelujah. హల్లెలూయా. What a miracle, beloved. ఎంత అద్భుతం అండి అది. So I have seen this miracle from childhood. ఈ అద్భుతాన్ని నేను చిన్ననాటి నుండే చూశాను. Lot of miracles I have seen. మరి ఎన్నో అద్భుతాలని నేను చూశాను. So I am very stronger in God. దేవుని యందు నేను మరి చాలా బలంగా ఉన్నాను. And the Lord will increase my faith to see bigger things. ప్రభు ఇంకా గొప్ప కార్యాలను చూసినట్లు నా విశ్వాసాన్ని పెంచుతాడు. Sometimes we will be shaken, కొన్నిసార్లు మనం కదిలించబడతాము. but even though in that situation, అయినప్పటికీ ఆ పరిస్థితుల్లో you have to trust in the Lord. దేవునినే మీరు నమ్మాలి. Keep trusting in the Lord. ఆయననే మీరు నమ్ముతూ ఉండాలి. One man of God said, ఒక దైవజనుడు అన్నారు, I don't trust God 100%, నేను దేవుని 100% నమ్మను, but I trust God 110%. 110% దేవుని నమ్ముతాను అన్నాడు. Hallelujah. హల్లెలూయా. We have to trust in the Lord. కాబట్టి దేవుని యందు మనం నమ్మకం ఉంచాలి. Abides in God. దేవుని యందు మనం నిలిచి ఉండాలి. Number 4, నాలుగవది forever. నిత్యము. This word is powerful, beloved. ఈ మాట చాలా శక్తి కలిగినదండి. Word nityamo, ఈ నిత్యము అనే మాట it's very powerful. చాలా బలమైనది. So there will be ups and downs in our day-to-day life. మన జీవితంలో మరి ఒడిదుడుకులు అనేటివి వస్తాయి. So when situation comes bad in our lives, మన జీవితంలో మరి పరిస్థితులు మరి ప్రతికూలమైనవి వచ్చినప్పుడు every day ప్రతి దినము your trust should increase. మీ యొక్క విశ్వాసం అనేది పెరగాలి. In a year 365 days, మరి సంవత్సరంలో 365 రోజులు we have to face every day. మనము ప్రతి దినము కూడా వాటిని ఎదుర్కోవాలి. Every day is different in our lives. ప్రతి రోజు కూడా మన జీవితంలో వ్యత్యాసంగా ఉంటుంది. One problem after another problem will come. ఒక సమస్య తర్వాత మరొక సమస్య వస్తూ ఉంటది. We don't know what is going to happen tomorrow. రేపు ఏం జరగబోతుందనేది మనకు తెలియదు. We don't know what is going to happen day after tomorrow. ఎల్లుండి ఏం జరగబోతుందో మనకు తెలియదు. So every day is different situation in our day-to-day life. ప్రతి రోజు కూడా వ్యత్యాసమైన పరిస్థితులు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. Your health may go down. మీ యొక్క ఆరోగ్యం క్షీణించిపోవచ్చు. Your things will not work good for you. మరి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. So we have to trust God forever.
కాబట్టి మనము ఎల్లప్పుడూ నిత్యము ఆయన యందు నమ్మకం ఉంచాలి. Hallelujah. హల్లెలూయా. So those who trust God, యెహోవా యందు నమ్మిక ఉంచువారు Nityamu, నిత్యము they will be stronger, stronger and stronger. నిత్యము వారు బలముగా ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Whatever situation come, ఎటువంటి పరిస్థితి వచ్చినా bring before God. దేవుని ఎదుటకు దాన్ని తీసుకొని రండి. Bring that situation before God. దేవుని ఎదుటకు ఆ పరిస్థితిని తీసుకొని రండి. God will do wonders in our life. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలని చేస్తాడు. I trust in God in prayer, beloved. మరి ప్రార్థన చేస్తూ నేను దేవుని యందు నమ్మకం ఉంచుతాను. Because when you pray, ఎందుకంటే మీరు ప్రార్థన చేసినప్పుడు your trust will increase in our day-to-day life. మీ నమ్మకము విశ్వాసం అనేది అనుదినము పెంపొందించబడుతూ ఉంటది. Hallelujah. హల్లెలూయా. And God will do miracles in your life. అప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుతాలని చేస్తాడు. Nityam, నిత్యము every day ప్రతి దినము should be joyful life in your day-to-day life. మీ జీవితంలో అది సంతోషకరమైన దినముగా ఉండాలి. Every day ప్రతి దినము when you get up, మీరు లేచినప్పుడు Lord, ప్రభువా thank you for today. ఈ రోజును బట్టి వందనాలు. I trust in you. నేను నీ యందు నమ్మకం ఉంచుతున్నాను. I trust for the protection. కాపుదల కొరకు నేను నిన్ను నమ్ముతున్నాను. I hear lot of things this day, ఈ రోజున చాలా విషయాలు ఉన్నాయి. but more than that, అయితే వాటికంటే కూడా I trust in you, Lord. నేను నిన్నే నమ్ముతున్నాను. I don't trust in the money. నేను డబ్బును నమ్మను. I don't trust in the mankind. మరి మనుషులను నేను నమ్మను. I don't trust anyone, ఎవరిని నేను నమ్మను. but I trust in you, Lord. నేను నిన్నే నమ్ముతాను ప్రభువా. Hallelujah. హల్లెలూయా. When you express that words to God, అటువంటి మాటల్ని దేవుని పట్ల మీరు వ్యక్తం చేసినప్పుడు every day, forever, ప్రతిరోజు నిత్యము will be exciting in your day-to-day life. మీ అనుదిన జీవితంలో అది ఎంతో ఆనందభరితంగా ఉంటుంది. So this morning, ఈ ఉదయకాలమున I would like to encourage each and everyone, ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రోత్సహించదలుచుకున్నాను. those who trust in God, యెహోవా యందు నమ్మకం ఉంచువారు they are like Mount Zion, వారు సియోను కొండవలె ఉంటారు. cannot be shaken. కదిలించబడరు. కొంతమంది ఎట్లుంటారంటే కొంతమంది ఎలా ఉంటారంటే అని ఊదితే ఉఫ్ అని ఊదితే పడిపోతారు. పడిపోతారు. Like that they are. ఆ విధంగా వారు ఉంటారు. చిన్న సమస్య రాగానే చిన్న సమస్య రాగానే వాళ్ళ ఫెయిత్ ఇక్కడ ఉన్నది, వాళ్ళ ఫెయిత్ మరి విశ్వాసం అనేది ఇక్కడికి దిగిపోతుంది. మరి కిందికి పడిపోతుంది. షేకెన్ వణికిపోతుంటారు, భయపడిపోతుంటారు. అన్ని రకరకాల పరిస్థితులు వాళ్ళ మీద రాగానే వణికిపోతూ భయపడుతూ అన్ని పరిస్థితులు వారికి రాంగలు కదిలించబడుతుంటారు. సో వాట్ ద లార్డ్ సేస్ హియర్, అయితే ప్రభు ఇక్కడ ఏమని చెప్తున్నాడండి? దే విల్ నెవర్ బి షేకెన్. వారు ఎన్నడూ కదిలించబడరు. ఐ వుడ్ లైక్ టు పవర్ఫుల్ వర్డ్ బిలవ్. చాలా బలమైనటువంటి మాట అండి. సో దే విల్ బి నెవర్ షేకెన్. వారు ఎన్నడూ కదిలించబడరు. All the men of God దైవజనులందరూ కూడా in the Old Testament time, పాత నిబంధన సమయంలో they were never shaken in God. వారు ఎన్నడూ కూడా కదిలించబడలేదు. Some people shaken, కొంతమంది కదిలించబడ్డారు. again they are trusted in God, మరలా దేవుని యందు వారు నమ్మకం ఉంచారు. and the Lord gave them strength, దేవుడు వారికి బలాన్ని ఇచ్చాడు. abides forever, నిత్యము నిలిచి ఉంటారు. and forever they will be in God. ఎల్లప్పుడు కూడా నిత్యము దేవుని యందు వారు ఉంటారు. So I would like to encourage each and everyone, కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించదలుచుకున్నాను. let us all trust in the Lord. మనమందరం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుదాము. Let us all stand in His presence. ఆయన సన్నిధిలో అందరం కూడా లేచి నిలబడదాము. Let us worship the Lord. దేవుని ఆరాధిస్తాము. Lord, we trust in you, Lord. ప్రభువా, మేము నీ యందు నమ్మకం ఉంచుతున్నాము.